అందరూ కూడా అప్పుడు ఆ టైంలో నిన్ను అంటే తెలియదు, నీ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలియదు, నువ్వేంటో తెలియదు, కానీ మాకు అక్కడ అల్లూరి సీతారామరాజు లాగే కనిపించేవాడు. అట్లాగే అనేక నాటకాల్లో కూడా. సో ఈరోజు తర్వాత చూసుకుంటే నీ కష్టాలు నాకు తెలుసు, నువ్వు జీవితంలో పడ్డా తెలుసు నాకు, ఏమేమి పడ్డావో. ఈరోజు ఇక్కడ ఈ స్థితిలో ఉన్నందుకు బాగా సంతోషపడేవాళ్ళు నీ కుటుంబ సభ్యులు తర్వాత నాకు తెలిసి సార్ నేనే అనుకుంటాను నేను. అవును, అదైతే కరెక్టే. సో ఇద్దరం హైదరాబాద్ వచ్చి పడ్డాము. సో నువ్వు నటుడు అయ్యావు, నీకంటే ముందు నేను సినిమా జర్నలిస్ట్ని అయ్యాను. సో ఇప్పుడు అయినా కానీ నువ్వు చూస్తే ఇంత పెద్ద నటుడు అయ్యావు, బాగా పేరు సంపాదించుకున్నావు, అయినా కానీ ఆ భుజాన కండువ, నలిగిన చొక్కా, ఆ లుంగి పంచ ఎలా సాధ్యం నీకు ఇలాగే ఉండటం అనేది? అది అంతే, మనం జీవితాన్ని చూసేసిన తర్వాత ఇంకేముంది అసలు. ఇప్పుడు సిగ్గును దాచుకోవడానికి బట్ట తప్పితే అలంకరణ కోసం కాదుగా. సో ఇది ఉన్న గుర్తింపు పడ్డాం, కష్టపడ్డాం, మనం అనుకున్న రంగంలో ముందుకెళ్ళాలి, విజయం సాధించాలనుకున్నాం. ఆ పడే కష్టం, దాన్ని అంకిత భావంతో పనిచేసాం. దాని అదేదో చిన్న గుర్తింపు వచ్చిందని మొత్తం మారిపోతే అయ్యో ఇదైతే మనిషి సహజం, మారటం సహజం. అవును, అంటే ఆర్థికంగా ఎదిగే కొద్దీ, నీ హోదా పెరిగే కొద్దీ వేష భాషల్లో కూడా మార్పు వస్తుందంటారు. మార్పు వస్తుంది కూడా సహజంగా అది. బట్ నువ్వైతే అలాగే ఉండ. ఇంకా చెప్పాలంటే ఇంకా ఆ వేషధారణ పరంగా ఇంకా తగ్గుతూ వస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇంకా అతి సాధారణం అయిపోతూ వస్తున్నావు. ఏంటంటే అది శాశ్వతం కాదన్న విషయం రోజు రోజుకి ఎక్కువగా తెలిసిపోతుంది నాకు. అంటే మనం శాశ్వతం కాదా, లేకపోతే ఈ ఆర్భాటాలు ఇవన్నీ కూడా ఇక వాళ్ళ పేరు అంటే చేసే క్యారెక్టర్ని బట్టి ఎదురయ్యే పరిస్థితులు, డబ్బు, ఈ హోదా, వాటిని చూసి అదే బిల్డప్ ఇస్తే అది కృతకంగా అసలు అది ఒక రకంగా ఉంటుంది. అంటే మనసు దాన్ని చూసి మారిపోవడం అనేది ఇప్పుడు లేవు అనుకో, ఒక సంవత్సరం పాటు సినిమాలు లేవు అనుకో, అప్పుడు ఏంది పరిస్థితి? దాన్ని చూసి నేను బిల్డప్లు ఇచ్చుకుంటా, ఏమూర్తి గ్యారంటీ లేదు కదా, ఏమూర్తి ఏం చేస్తున్నావు అని అంటే అది తగ్గినప్పుడు ఇవన్నీ తెలియనితనం అంతే. అంటే నా వరకు, నా అభిప్రాయం అయితే తెలియనితనం. సో నేను ఎట్లా ఉండాలో అట్లా నేను నిజంగా ఉంటా, అంతే, నిజంగా ఉంటా, నిజం అంతే. సో అదే ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇక్కడ ఉంటావు, నీ ఫ్యామిలీ ఏమో అక్కడ ఉంటుంది. అవును, ఇప్పుడైనా వదిన తీసుకొచ్చి వచ్చి వెళ్తుంటది, వచ్చి 6 రోజులు 10 రోజులు ఉండి మళ్ళీ ఆమె కూడా ఇక్కడ ఉండలేదు. ఇప్పుడు వచ్చింది 10 రోజులు అయింది వచ్చి, నేను వెళ్ళిపోతాను, ఆటపోవాలి, వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అంటే మన ఊర్లో అంటే కొంచెం అంతా చుట్టుపక్కల అంతా ఇది ఉంటుంది. పాపం ఫస్ట్ నుంచి కష్టపడ్డ మనిషి. ఈ అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో ఏంది ఒక గది, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్లో కూర్చొని పక్కన ఆమె ఎవరు పాపం మన కుర్రా రంగారావు గారి కోడలు ఉంటుంది, ఆ అమ్మాయి మంచి ఆమె పలకరిస్తుంది. ఏంది అట్లా ఇంకేందంటే పిచ్చెక్కుతుంటుంది. 10 రోజులు ఉండాలనిపించింది, తీరా చూస్తేనం కుదరదు, అట్లా వస్తుంటుంది, పోతుంటుంది, అంతే. ఇప్పుడు ఊళ్ళో కూడా ఎవరు లేరు కదా, నీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. విజయవాడలో ఉన్నాడు, ఈ రెండోవాడు నాతో పాటు ఉన్నాడు. ఆడికి ఏదో కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది. సరే చూసుకో స్వామి, నేను చేయగలిగింది ఏం లేదు. ఇండస్ట్రీ అంటే పరిశీలిస్తున్నాడు అనమాట, ఏందా ఇండస్ట్రీ. సరే నీ ఇష్టం స్వామి అని అన్నాను. అదే ఆ డేట్లు బొట్లు ఏ చూసుకుంటున్నాడు మనకి, సర్లే అని. అదే అంటే ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఆర్ నారాయణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు మనకి, బాబోయ్. సో పీపుల్ స్టార్గా ఆయనకు పేరు. సో ఆయన అట్లాగే ఒకే రకమైన డ్రెస్తో కనిపిస్తాడు, వైట్ అండ్ వైట్తో, అలాగే నడుచుకుంటూ పోతూ లేదా ఆటో ఎక్కిపోతూ కాస్త దూరం అయితే. ఆ తర్వాత మళ్ళీ నువ్వు బాబు ఆయనతో పోల్చుకుని అంత ఇది కాదు, కానీ నిజంగా ఎర్ర జెండాని ఇప్పటి వరకు కూడా ఆ భావాలతో సినిమాలు తీస్తున్న ఏకైక దర్శకుడు, ఏకైక నటుడు, నటుడు, సామాన్యుడి జీవితాన్ని కానీ సమస్యలు కానీ చూపించే ఈ కమర్షియల్ దాంట్లో ఇండస్ట్రీలో పెద్దలందరికీ తెలుసు. పెద్దలందరూ కూడా అతన్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు. మనం విడిదిరి ఈ కమర్షియల్ ఫైట్లు గిట్లు సినిమాలు తీస్తున్నాం అన్న కొంచెం జనం మనిషిని చూపిస్తున్నాడు ఆయన అని చెప్పేసి ఆయన పట్ల చాలా గౌరవం, అభిమానం ఇవన్నీ ఉంటాయి. కొన్ని జీవితాలు అంతే మొత్తం. సో ఆ డెడికేషను, ఒక చిత్తశుద్ధి, ఒక అంకిత భావం. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒకసారి
సాధించాను అని ఏమన్నా ఆ ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అంటే నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు అసలు. అంటే సాధించేది ఇప్పుడు అంటే నీ యొక్క గోల్ అయితే నటుడు కావాలని నటుడు కావాలని అంతవరకు. ఇందులో సాధించేది ఏముంది, ఇంకా చెయ్యాలి కదా, చెయ్యాలి. అయితే గుర్తింపు వచ్చింది. ఇంతకుముందు కష్టపడి అక్కడెక్కడ నేను ఇట్లా ఆర్టిస్ట్ అండి అదేని చేసుకుని, ఇప్పుడు ఈ రోజున అజయ్ ఘోష్ ఉన్నాడు, అజయ్ ఘోష్ని పెట్టుకోవచ్చు దీంట్లో, ఈ క్యారెక్టర్ అనేది అంతవరకు అయితే గుర్తింపు తెచ్చుకున్నాం. ఆ స్థాయికి రావడానికి సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. వాళ్ళ ఇదే పిల్లి మేడలో గంట కట్టి గుర్తించి ఆలస్యంగానైనా సరే ఆ గుర్తింపు అయితే లభించింది అనే ఒక తృప్తి అయితే ఉంటుంది. అదే సుకుమార్ గారు అంటారు, మొన్న కూడా అన్నాడు, అజయ్ ఘోష్ని చాలా ఆలస్యంగా గుర్తించాం మేము అని. సరే ఏ టైం వచ్చినా తప్పదు. ఇప్పుడు ఒకట్లే నేను అంటే మనిషి ఎదగాలన్నా కానీ నువ్వు ఏర్పరచుకునే సర్కిల్ని బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక హంబక్ సర్కిల్ తోడైంది అనుకోండి, మనకు తెలియకుండా పెద్ద హంబక్ అయిపోతాం మనం. అవును, అందులో పడి కొట్టుకుపోతాం. తీరా చూస్తే వెనకంత చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు అందరూ కూడా నా లైఫ్లో, నా జీవితంలో, నీ దగ్గర, మన ఊరి దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి కానీ ఇక్కడ దాకా కానీ నాకు మంచి స్నేహితులు, వాళ్ళు తోడవడం, వాళ్ళ కృషి, వాళ్ళ భిక్షే మనకంతా కూడా, మనం గుర్తించి చెప్పడం. అది నీ మంచితనం, వాళ్ళతో ఏర్పరచుకున్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది నీకు హెల్ప్ అవుతూ వచ్చింది. అంటే నువ్వు ఎక్కువగా శ్రమ పడకుండా ఆ విషయంలో, నువ్వు ఎక్కువ బతిలాడుకోకుండాను, అట్లానే నీ సర్కిల్ ఎవరైతే నీ ఉండారో నీ పరిచయస్తులే నీకు మాట సాయం చేసి. కాకపోతే నువ్వు నీ ఎదుగుదలలో నువ్వేదైతే అనుకున్నావో, అరే ఏమైపోతున్నాడు రా వీడు, పెళ్లి చేసాం, పిల్లలు కూడా పుట్టారు, ఏయో చేస్తున్నాడు, ఆ పనులు ఈ పనులు చేస్తున్నాడు అని అనుకునే నాన్న నీ ఎదుగుదల చూడగలిగాడా? చూసి అంటే కొంతవరకు చూడగలిగాడు. ఇప్పుడు దాకా ఆయన ఉన్నట్టయితే బాగుండేది, కొంచెం ఆనందపడేవాడు. అది ఎదుగుదలకి నాంది పడ్డ టైంలోనే ఆయన చనిపోయాడు. జ్యోతిలక్ష్మికి పూరి గారు అవకాశం ఇచ్చే రోజునే చనిపోయాడు ఆయన. సో పాపం బాధపడేవాడు. అంటే అర్థం చేసుకున్నాడు కానీ కుటుంబ పరిస్థితి అట్లాంటిది. ఇప్పుడు వీడికి ఏ పనిలో నిలకడగా ఉండడు, ఏది ఉండదు, వీడి ఆలోచన ఏది, అది వేరు ఇది వేరు, అవన్నీ పాపం బాగా ఇదయ్యాడు. సరే తర్వాత కాలంలో అర్థం చేసుకున్నాడు. సో అట్లా అంటే అప్పుడు ఇంకా రంగస్థలం ఇవన్నీ రాలేదు. నీకు రంగస్థలంతో అంటే జ్యోతిలక్ష్మి అనేది నీకు చెప్పాలంటే పూరి ముందే దేవకట్ట గారు ప్రస్థానంలో ఈడొకడు ఉన్నాడు అన్నట్టుగా ఇది చేశాడు. అది కమర్షియల్గా ఇదైనట్టయితే బలిగుండేది. అవును, నీకు మంచి ఎలివేషన్ అయ్యేది. ఇప్పటికీ చాలా మంది కుర్రోళ్ళు ప్రస్థానం గురించి మాట్లాడుతుంటారు. అవును, మంచి రోల్ అది మంచి రోలు. సినిమా కూడా ఒక అద్భుతమైన సినిమా అది కదా. అంటే క్రిటికల్గా చాలా అప్లాజ్ వచ్చినటువంటి సినిమా కదా అది. దాని తర్వాత ఇక మళ్ళీ సీరియల్ చేసుకోవటం, మనకేమైనా పరిచయాలు లేకపోవడం, అది కూడా మన గొనస్పు అదేంది ఇంకోల దగ్గర మాస్టర్ గారు, వాసు మాస్టర్ గారు, మన కాలేజీలో లెక్చరర్, ఆయన మా పెద్దోడికి స్టూడెంట్. ఆయన తెలుసు నాకు, ఆ మేసాల సీను వీళ్ళందరూ ఫ్రెండ్స్. వాళ్ళు పరిచయం చేసి ఇదంటే ఆయన పిలిపించి దేవకట్టకు చెప్పి ఓకే అట్లా ఇది చేసింది అనమాట. అమ్మ చూడగలిగింది, ఆమె చూడగలిగింది కానీ ఆమె నేను చూసుకోలేకపోయా. అది నా బాధ. చూసుకో, నువ్వు ఇక్కడ ఫ్యామిలీ పెట్టినట్టు వచ్చి ఉండేది. ఇంటికాడ కూడా ఆమెకి సపరేట్ గదేసి అక్కడ ఉందాం రామమ్మా అంటే ఇల్లు కట్టుకున్న దగ్గర, అక్కడ ఆనమూలపేట నుంచి రానుంది. ఓకే, పాత ఇంటి దగ్గర నేను జనాలు కనపడాలా, ఇది చేసుకోవాలా, అక్కడ ఉండాలా, అట్లానే ఉండిపోయింది. సరే అట్లా కొందరు అంతే, పాత వాళ్ళు అందరూ అంతే. 2 నెలల అమ్మ 3వ నెల జరుగుతూ ఉంది. సో పెద్దవాళ్ళు ఇప్పుడు నువ్వే పెద్ద ఇక ఇంటికి. సో నీ కష్టాలన్నిట్లో కూడా పాలు పంచుకుంది కదా వదిన. సో ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉంటుందా? ఆమె హ్యాపీ పాపం. ఆమె అంటే తప్పుడప్పుడు నేను పెట్టా, నేను అడుగు పెట్టబట్టే నీ జీవితంలోకి ఎట్టు వచ్చావు
ఏమనుకుంటున్నావో అని అంటుంటది. నేను లేకపోతే నువ్వు అని అంటుంది. అది నిజమే. అది మరి పిల్లకాయలు ఇటు వచ్చినప్పుడు పిల్లకాయలు కూలి చేసి ఆ పిల్లకాయలను బతికిచ్చి పాపం వాళ్ళు కూడా పచ్చడి మెతుకులు తింటా. అది చెప్పేది కాదు అసలు. నాయన నువ్వు విజయవాడలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా. అయితే పాపం ఆమె కూడా వాళ్ళ అమ్మమ్మ అయితే ఒక టైంలో ఎందుకే ఆడితో అసలు పనికి మాలినాడు, అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు, నాటకాలు అయ్యి సినిమాలు అయ్యి అని నా మాటిని వచ్చేసి ఈ పిల్లల్ని తీసుకొని 2-3 సార్లు ఫోర్స్ చేసింది ఆ అమ్మాయి మీద. లేదు లేదు నేను ఏడు ఉంటానని చెప్పేసి అట్టనే ఉండి అందుకే ఇప్పుడు సహించింది. అందుకే ఇప్పుడు పెత్తనం చేస్తుంది. తప్పదు, ఏమన్నా కానీ పడి ఉండాలి అంతే. ఈ సినిమాల గురించి, వేషాల గురించి ఆమెతో ఎప్పుడైనా మాట్లాడుతుంటావు అసలు? చెప్తే చూస్తుంటది, అబ్బో చేసావులే అబ్బా అని అంటుంటది. సరేలే, విమర్శకురాలు బాగా విమర్శ. అంటే మామూలు వాళ్ళు కాదా అసలు, నిజంగా పెళ్ళంబెడ్లో పెద్దోడు గాని, భగత్ గాడు గాని, ఆజాద్ గాడు గాని విమర్శిస్తారు. ఏందది, ఏం చేసావు కాబట్టి. వాళ్ళిద్దరు కూడా కమ్యూనిస్ట్ యోధులే, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్. ఏం చేసావు, ఏంది దానికి, ఈ మాత్రం దానికేనా, అబ్బో ఏం చూడు కోటా గారిని చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు ఎట్టా చేస్తారు, నువ్వేందుకు పెద్ద ఇది అనుకుంటావు అని చేసేవాళ్ళు అన్నట్టుగా తీసేస్తుంటారు మళ్ళీ. కానీ పాపం ఆయన. సో కోటా గారి ప్రస్తావన వస్తే ఆయనతో కలిసి నటించే ఒక సినిమా రన్ రాజారావు అని. ఓకే. సుజిత్ డైరెక్షన్. ఆయన మినిస్టర్, నేను ఎమ్మెల్యే, ఆయన అనుచరుడిగా వేసాను. అదే చూడు, మనకు సత్యనారాయణ గారి తర్వాత మళ్ళీ అంత విలక్షణ నటుడిగా పేరు పొందినటువంటి. సో నీకు కూడా అలాంటి విలక్షణ నటుడు అనే పేరు వస్తూ ఉంది. ఎందుకంటే అటు ఒక పక్క విలన్గా చేసావు, ఒక పక్క కామెడీ విలన్గా చేసావు, ఇంకో పక్క కమెడియన్గా చేసావు, మంచి రోజులు వచ్చేలా ఒక తండ్రిగా చేసావు, బాధ్యత గల తండ్రిగా. ఇట్లా అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడనే పేరు. కోట గారి నుంచి ఏమన్నారు? కోట గారు నిన్నే ఫోన్ చేశారు, ఒకసారి ఇంటికి రమ్మని. వెళ్ళాను, వెళ్ళి చూసి దాదాపు 1 గంటన్నర 2 గంటలు మాట్లాడారు. ఏ ఊరు ఏంటి, ఎందుకు రమ్మన్నారు? చూసి నా ఇంటర్వ్యూలు, నా సినిమాలు చూసి ఆయన పిలిపించి మాట్లాడారు. ఓకే, ఇంటికి పిలిపించుకున్నారు. నేను ఎప్పుడు రావాలనుకుంటానంటే, కానీ మిమ్మల్ని చూస్తే భయం నాకు పెద్ద. ఇది మీరైతే నాకు లెజెండ్ లాగా మిమ్మల్ని ఆదర్శం తీసుకునేవాడు నేను. అసలు కోటా గారి లాగా ఆయన నీడని తాగలిగిన ఆర్టిస్ట్ అయితే చాలు. అంటే ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో కూడా కోటా గారు కనపడరు, క్యారెక్టరే కనపడుద్ది. అదే కనపడతాడు తప్పితే, ఆ క్యారెక్టర్ కనపడి తప్పితే ఆయన కనపడ్డు. అందరు చేస్తారు, కొంతమంది అయితే వాళ్ళే అంటారు, కానీ పేరు పెట్టి పలానా క్యారెక్టర్ని చెప్పే స్థాయికి కొంచెం తగ్గుతారు కొందరు. ఈయనైతే అద్భుతం కదా, ఎట్లా చేస్తున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు అనేది బాగా పరిశీలించేవాడిని ఆయన్ని. నాకు అనుకునే ఇట్లా ఉండేదండి అని అంటే చెప్పవచ్చాడు. జీవితం గురించి చెప్పాడు, నాటకాల గురించి చెప్పాడు, సినిమా గురించి చెప్పాడు, ఎట్లా మసులుకోవాలో ఎట్లా ఉండాలో చెప్పాడు. వేదాంతం, ఉపనిషత్తులు, దేవుడు, భగవంతుడు. ఆయన 2 గంటలైతే అసలు ధారాళంగా మాట్లాడుతుంటే ఆయన అసలు అట్లానే ఉండిపోయాడు చూసి. చివరిగా శాలోగా ఆశీర్వదించాడు, బ్రహ్మాండంగా చేస్తావు పో. ఓకే, అది నిన్నటి రోజు అయితే నేను మర్చిపోలేను. ఇక నన్ను ఎవరైతే నేను ఆదర్శంగా తీసుకుని ఇంత నటనలో ఓకే ఇట్లా ఉండాలి, అప్పుడు చెప్పాడు అన్నాడు, సహజ నటన అంటూ ఏముండదు, సహజంగా చేయటం నటన, ప్రత్యేకంగా సహజ నటన, మెకానికల్ నటన అంటే ఏముండదు. ఇవన్నీ కూడా మెథడ్ యాక్టింగ్, న్యాచురల్ యాక్టింగ్ ఇవన్నీ ఉండవు. నువ్వు సహజంగా నటించాలి అంతే. అంతే, ఆ పాత్ర ఎట్లా ఉంటుంది అనేది నువ్వు తెచ్చుకోవాలి. అవన్నీ నాటకాలు, అవన్నీ అనుభవం. ఆయన కూడా అంటాడు, చూడాలా, పరిశీలించాలన్నీ, పరిశీలించినప్పుడే తెలుస్తుంది. రకరకాల మనుషులు ఉంటారు. ఇవన్నీ ఎవరైతే తీసుకున్నా ఆయనే పిలిపించి ఇంటికి పిలిపించుకొని నిజంగా నాకు చాలా ఆనందం, చాలా చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఏం సినిమాలు చూసాను చెప్పాడు మీది? ఇది పుష్ప ఒకటి, ఇంకా 2-3 చూశాడు. చూసి ఇంటర్వ్యూలు చూసి పిలిపించాడు. నచ్చావు అయితే? నచ్చాను. చాలా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కలుస్తా ఉన్నాడు. వస్తాను సార్, తరచూ వస్తాను నేను దగ్గర. ఆరోగ్యంగానే ఉన్నారు ఆయన? ఆరోగ్యంగానే ఉన్నారు, బాగానే ఉన్నారండి. అదే
అంటే ఈ మధ్యకాలంలో చూసావా ఇప్పుడు చాలాసార్లు ఆయన మీద రకరకాల ఏదో ఏం చేస్తాం ఏం కాదు అసలు నేను బతికే ఉన్నాను బాబు అని చెప్పుకోవాలి చెప్పడం అంటే ఎంత బాధాకరం అండి అసలు దాన్ని ఏమంటారు అసలు. సరే ఇక వాళ్ళ విఘ్నతకు వదిలేయటమే, అట్లా రాసేవాళ్ళ విఘ్నతకు వదిలేయటమే. ఏం చేస్తాం. సో ఇలాంటి ఒక అంటే నేను నిన్నటి రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మరపురాని రోజు అనుకోవాలా. కదండి అసలు. అంటే నువ్వు ఎవరినైతే నీ అభిమానం నటుడు ఆయన అభిమాన నటుడు. అంటే ఆయన ప్రభావం ఉందనుకోవచ్చు సార్. నటన వరకు అయితే ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటున్నానండి. అంటే నేనైతే ఎట్లా చేయాలి ఆయనలాగా చేయటం కాదు, నేనైతే ఎలా చేయగలను. అలాగే యశ్వర్ గారు కానీ, రావుగోపాలరావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ, నాగభూషణం గారు, వీళ్ళందరూ ఎట్లా ఏంటి అనేది కొంచెం పరిశీలిస్తుంటాం. సో అలాంటి అజయ్ ఘోష్ని ఈయన చేత డ్యాన్సులు కూడా చేయొచ్చు ఆలోచన శివనాగేశ్వరరావుకి ఎలా వచ్చింది? డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారికి అయితే ఇప్పుడు ఇంకో సినిమా రాబోతుంది, మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పేసి. మ్యూజిక్ షాప్ మూర్తి ఒక అద్భుతమైన సినిమా అబ్బాయి. ఓకే. ఓ బాధ్యత గల తండ్రి. ఎవరు ఇంతకి? శివ అని చెప్పేసి. మ్యూజిక్ షాప్ మూర్తి ఎవరు? నేనే మెయిన్. అవునా? నేను టైటిల్ రోల్. టైటిల్ రోల్. ఓకే. ఒక 56 ఏళ్ళ వ్యక్తి ఊళ్ళో మ్యూజిక్ షాప్ నడుపుకునే 56 ఏళ్ళ మూర్తి. ఓకే. ట్విన్ సిటీస్లో ఒక పెద్ద డీజే అయిపోతాడు. ప్రపంచం మొత్తం కూడా అసలు ఇతను లేకపోతే పబ్బు నడవని పరిస్థితి, అంత స్థాయికి ఎదుగుతాడు అనమాట. ఇంట్లో బాధలు, పెళ్ళం, ఈసడింపులు ఏంది అవన్నిటిని తట్టుకుని ఎట్లా వస్తాను నేను. ఆ సినిమాలో అయితే ఏకంగా డీజే సాంగే. అవునా? అంటే అతను ఆ శివాని అతను ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు అసలు. ఆయన శివనాగేశ్వరరావు, ఈయన శివ. సో ఇప్పుడు దాకా నువ్వు అంటే నీ మనసుకు బాగా సంతృప్తి కలిగినటువంటి పాత్రలు ఏమన్నా పడ్డాయని? అవి అయితే విచారణై. సో నీకు గుర్తింపు బాగా గుర్తింపు వచ్చిందంటే విచారణై, తర్వాత రంగస్థలం, పుష్ప, అది మన జ్యోతిలక్ష్మి, బ్రోచేవారు ఎవరు అని వివేకాత్రేయ. అది రైట్, బ్రోచేవారు. ఇది బ్రోచేవారు, రైట్, కరెక్ట్. ఆయన తోటి హసిత్ది ఒకటి రాజరాజేశ్వర్ అని చెప్పేసి. అవును. దాంట్లో కొన్ని ఉన్నాయి. శ్రీ విష్ణుది. అవునవును. అవి కొంచెం తృప్తిగా ఉన్నాయి మనకి. పుష్ప అయితే అసలు ఎక్కడో పెట్టేసింది అంతే. కాకపోతే ఆ పాత్రను అందులో చంపకపోయినట్టు కొండారెడ్డి క్యారెక్టర్ని పుష్ప 2లో కూడా ఉండేవాడు. సో అటు రంగస్థలం, ఇటు పుష్ప 2 సినిమాలతోటి సుకుమార్ నీకు. సో డైరెక్టర్స్ మాట్లాడుకుందాం. సో నీకు ఫస్ట్ నాకు తెలిసి రాజన్న అనే సినిమా నీకు ప్రస్థానం, రాజన్న. ఈ 2 సినిమాల్లో కొంచెం గుర్తింపు కలిగినటువంటి పాత్రలు ఇచ్చారు కానీ గుర్తింపు అంతగా రాలే. అంటే పెద్ద హిట్ కాకపోవడం వల్లే. అంత కమర్షియల్ హిట్ అయితేనే చూసేది గుర్తింపు వచ్చేది. విజేంద్ర ప్రసాద్ గారితో ఇప్పటికే ఉందా?